రోడ్డు ప్రమాదాల నివారణకు అరైవ్ అలైవ్ కార్యక్రమం. హెల్మెట్ లేకుండా వాహనం నడపొద్దని మంత్రి సూచన. డ్రంక్ అండ్ డ్రైవ్ ప్రమాదాలపై వీడియో ప్రదర్శన. డ్రగ్స్ యువత భవిష్యత్తును నాశనం చేస్తాయని హెచ్చరిక. ప్రజలతో రోడ్డు భద్రతా ప్రతిజ్ఞ చేయించిన మంత్రి. ఆటో డ్రైవర్లకు యూనిఫాంలు, వాహనధారులకు హెల్మెట్లు పంపిణీ. సిపిఆర్పై అవగాహన కల్పించిన నిపుణులు. ప్రమాద బాధితులకు సహాయం చేస్తే రహవీర్ అవార్డు. ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యాచరణ ముగింపు కార్యక్రమంలో భాగంగా సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ తిరుమల గార్డెన్స్లో రోడ్డు భద్రతా అవగాహన కార్యక్రమం అరైవ్ అలైవ్ ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి రవాణా మరియు బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ ముఖ్య అతిథిగా హాజరై ప్రజలకు రోడ్డు భద్రతపై అవగాహన కల్పించారు. రోడ్డు ప్రమాదాలు జరగకుండా నా కర్తవ్యాలను శ్రద్ధతో అంతఃకరణ శుద్ధితో నిర్వహిస్తానని, రోడ్డుపై ప్రయాణం చేయనప్పుడు ట్రాఫిక్ నియమాలను ఉల్లంఘన కానీ ప్రేరేపించడం కానీ లేకుండా ప్రజలందరూ మన రోడ్లపై సురక్షితంగా ప్రయాణం చేయడానికి నా వంతు సహకారాన్ని అందిస్తానని దైవ సాక్షిగా ప్రమాణం చేస్తా ఉన్నాను. అందరికీ నమస్కారం. దయచేసి రెండు ఇంటర్లైజ్ చేయాలన్నట్టు చెయ్యిని స్ట్రైట్ గా పెట్టేసి సిపిఆర్ ప్రక్రియను స్టార్ట్ చేయాలి. ఎన్నిసార్లు? 30 సార్లు చేసే ప్రయత్నం చూసుకోవాలి. 30 సార్లు రెండు నింపడానికి ప్రయత్నం చేయాలన్నట్టు. సో ఇది ప్రతి ఒక్క స్టెప్ ఇప్పటి వరకు నేను చెప్పిన స్టెప్స్ అన్ని ఇక్కడ ప్రాక్టికల్ గా చేసి చూపిస్తారు. కొంచెం కాన్సన్ట్రేటెడ్ గా చూడండి. సో పేషెంట్ ని లేపడానికి ట్రై చేసిన తర్వాత ఎటువంటిది లేనప్పుడు మెడపక్క భాగంలో లెక్క పెడుతున్నాం. 1 2 3 4 5 6 7 8 9 10. ఇప్పుడు చెయ్యి ఆ ఛాతీ మధ్య భాగంలో పెట్టి 30 సార్లు 1 2 టైమ్స్. మళ్ళీ 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30.